అంశానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు మరింత ముదిరాయి. సీఎం రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దీంతో బీసీ నేతలను టార్గెట్ చేస్తూ తన అనుకూల మీడియాలో కథనాలు రాయిస్తున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఇటీవల రేవంత్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై అధిష్టానానికి వరుస నివేదికలు పంపుతున్నారు పీసీసీ చీఫ్. అంతేకాదు బండి భగీరథ్ అరెస్టు విషయంలోనూ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో జరిగిన డ్యామేజ్ ను హైకమాండ్ కు వివరించారు. మరోవైపు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశంపై ఇచ్చి నివేదికను ఆధారంగా చేసుకుని రేవంత్ పై సీరియస్ అయ్యారు రాహుల్ గాంధీ. అంతేకాదు రాష్ట్రంలో అనుముల బ్రదర్స్ భూదందాలపై ఆధారాలతో సహా అధిష్టానానికి రిపోర్ట్ వెళ్లింది. దీంతో తనకు వ్యతిరేకంగా వెళ్తున్న వరుస రిపోర్ట్లతో రేవంత్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు తన అనుకూల మీడియాలో పీసీసీ చీఫ్ తో పాటు బీసీ నేతలను టార్గెట్ చేస్తూ వరుస వ్యతిరేక కథనాలు రాయిస్తున్నారు. గతంలో కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లను టార్గెట్ చేయించిన రేవంత్ తాజాగా మహేష్ కుమార్ గౌడ్ ను టార్గెట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, సొంత పార్టీ నేతలనే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే తనకు వ్యతిరేకంగా హైకమాండ్ కు కంప్లైంట్స్ వెళ్తున్నాయి అన్న ఒక్క కారణంతోటేనా, మరి ఇది ఇంకేదైనా కారణం ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఎవరైతే కొరకరాని కొయ్యగా ఏదైతే హెడేక్ గా మారుతున్నటువంటి నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు అనేది కాంగ్రెస్ లో మొదటి నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం. అందులో ప్రధానంగా పార్టీలో ముందు నుంచి ఉన్న వారిని ఎక్కువగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేయించారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారారు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒంటెత్తు పోకలు, ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి జరిగేటువంటి నష్టాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో ఆధారాలతో సహా పంపిస్తుండడం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి. తాజాగా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎపిసోడ్ లో 9 రోజుల పాటు ఆయనను అరెస్ట్ చేయకుండా ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేసిందన్నటువంటి వాదన ఉంది. ఈ వ్యవహారం సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో పోక్సో కేసు నిందితుడిని అరెస్టు చేయకుండా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఉన్నటువంటి సత్సంబంధాల కారణంగానే పోక్సో నిందితుడిని అరెస్టు చేయలేదన్నటువంటి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ ఆధారంగా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని రాహుల్ గాంధీ ఆరా తీసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పాల్సినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ మాట్లాడారు. రాహుల్ గాంధీ సీరియస్ అయినట్టుగా సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని చేసినటువంటి కామెంట్స్, రేవంత్ రెడ్డిని ఉద్దేశించినట్టు చేసినటువంటి కామెంట్స్ వ్యవహారం కూడా ఢిల్లీకి నివేదికలు వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే అటు బండి భగీరథ్ ఎపిసోడ్ లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే కనీసం ముఖ్యమంత్రి ఆయనకున్నటువంటి సంబంధాలతో అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రధాన ఎపిసోడ్ ను అయితే ఫోకస్ చేస్తూ రెండోది రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని పిసిసి అధ్యక్షుడు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తుండడం ఆయనకు తలనొప్పిగా మారింది. దీంతో ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కథన అయితే ఛానల్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను టార్గెట్ చేస్తూ వార్తలు అయితే వరుసగా వేసినటువంటి పరిస్థితి. ఒక పిసిసి అధ్యక్షుడి పైన వార్తలు వేయడానికి సంబంధించి అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి ఛానల్లో కథనాలు వేయడం కొంత పార్టీకి డ్యామేజ్ జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా బీసీకి సంబంధించినటువంటి నేతను ఈ రకంగా టార్గెట్ చేయడం ఏంటన్నటువంటి బీసీ వర్గాల్లో గతంలో కొండా సురేఖ ఎపిసోడ్ కావచ్చు, అటు పొన్నం ప్రభాకర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినటువంటి అంశాలు కావచ్చు, లేదా పాత కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పైన ఏబిఎన్ లో కథనాలు రావడం, రెండోది ఏదైతే మరొక ఛానల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కథనాలు రాయించినటువంటి సందర్భం. మొత్తానికి ముఖ్యమంత్రి ఆయనకు సంబంధించినటువంటి వర్గమే ఈ నేతలను వరుసగా టార్గెట్ చేస్తూ వస్తుందన్నటువంటి వాదన ఉంది. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు వైపు బీసీకి కులగణన చేశాం, బీసీల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉందని చెప్తున్నటువంటి సందర్భంలో ఒక బీసీ నేతను ఆ రకంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, ఒక వ్యక్తిగతంగా ఆయన సంబంధించి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం అయితే చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఎంత తతంగం జరుగుతున్నటువంటి చర్చ అయితే ఉంది. ఇది రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలను ఏఐసీసీ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.